ఈరోజు నువ్వు శోధింపబడుతున్న నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, పై అధికారులు కావచ్చు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరి చేత నువ్వు శోధించబడుతున్నా గుర్తుపెట్టుకో, వివేకము కలిగిన వ్యక్తివై కొంచెం ఆలోచించు. అసలు రహస్యం నీకు అర్థమైపోయింది. నిన్ను నీ బిడ్డలు వేధిస్తున్నారంటే వారు కాదు, వారి వెనక దురాత్మ పీడ ఉంది. నీ భార్య నిన్ను శోధిస్తుందంటే ఆమె కాదు, ఆమె వెనక దురాత్మ పీడ ఉంది. నీ భర్త నిన్ను శోధిస్తున్నాడంటే అతడు కాదు, అతడి వెనక దురాత్మ పీడన ఉంది. ఇప్పుడు నువ్వు ఫైట్ చేయాల్సింది ఎవరితో? అది వివేకం. అటు దొంగ, అటు బయటికి కనపడ్డావు. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలే పడతారంటారు కదా, వాస్తవంగా చచ్చిన వాళ్ళు కాదు పట్టేది. ఒరిజినల్గా దయ్యాలు ఉన్నాయి, పడద్రోయబడిన దేవదూతలు, అవి పడతాయి. అవి పట్టి ఏం పేరు చెబుతాయి తెలుసా? ఆ బజార్లో సచిన వాళ్ళ పేర్లు చెబుతాయి. ఇక ఈ మనుషులంతా ఎవరిని తిడతారో తెలుసా? చనిపోయిన వ్యక్తిని తిడతారు, కానీ అసలు దయ్యాన్ని పట్టించుకోరు. మోసం. నేను చెప్పేది వాస్తవం అండి. ఎందుకు ఈ విషయాలు చెప్పాను తెలుసా? పాముల వలె వివేకులై మసలాలి అంటే అది ఎంత వివేకంగా తప్పించుకుంటుందో తెలుసుకొని మీరు కూడా అంతే వివేకంగా వ్యవహరిస్తే కానీ దాన్ని కొట్టలేరు. వివేకం గలవాడిని దెబ్బ కొట్టాలంటే మనకి వివేకం కావాలి. భూజంతువులలోకెల్లా సర్పం యుక్తి గలదన్నాడు, ఇక్కడేమో పాము వివేకం గలదన్నాడు. వివేకం గలదాన్ని దెబ్బ కొట్టాలంటే మీకు కూడా వివేకం. ఇంతవరకు అర్థమైందిగా? వివేచన, వివేకం, అసలు సంగతిని గుర్తుపట్టగలిగే గ్రాహ్యత, గ్రహింపు. ఈ మనిషి ఇంతవరకు మాట్లాడలేదు ఎలాగా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది? రైట్, మొత్తానికి వెనక ఏదో కార్యం జరుగుతుంది. రైట్, ఈ మనిషిని గదిలించకూడదు, ఈ మనిషి వెనకున్న దాన్ని బంధించాలి. ఇతను ఇంతవరకు ఇట్లా ఎప్పుడు రియాక్ట్ కాలేదే, ఇలా అవుతున్నాడంటే ఇతను కాదు, ఇతని వెనక ఏదో రేపుతుంది ఇతన్ని. నా పిల్లలు ఇంతకుముందు ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదే, ఇప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? వీళ్ళు కాదు, వీళ్ళు దేని చేతికి చిక్కారో దాన్ని బంధించాలి. తెలివిగల తల్లి, తెలివిగల తండ్రి, వివేకం కలిగిన భర్త, వివేకం కలిగిన భార్య ఇలా ఆలోచిస్తారు. నా పరిస్థితులు ఇలా లేవే, వీళ్ళు ఇంతకుముందు నాకు ఎంతో ప్రేమగా నడుచుకునేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఇలా రివర్స్ అయిపోయారు? వీళ్ళు కాదు, వీళ్ళ వెనక నన్ను శోధించడానికి శత్రువు చేరాడు, సో వాడిని అటాక్ చేయాలి అని ఆంతర్యాన్ని పట్టుకుంటారండి, అసలు సంగతిని పట్టుకుంటారు. వివేకం. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అలెగ్జాండర్ చదువుకున్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో వినుంటారు. అలెగ్జాండర్ ది గ్రేట్. ఆయన యవనస్తుడు, బాలుడుగా ఉన్నప్పుడు, ఒక 14-15 సంవత్సరాల వయసు కూడా ఉన్నప్పుడు, టీనేజర్ అయి ఉన్నప్పుడు, ఒక కొత్త గుర్రం ఒకటి తీసుకొచ్చాడంట వాళ్ళ తండ్రి దగ్గరికి. కొత్త గుర్రం ఒకటి వచ్చింది. దాన్ని ఎక్కడానికి, దాన్ని స్వారీకి అనుకూలంగా చేయడానికి ఈ గుర్రాల దగ్గర పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎంత పనోడైనా సరే దాని మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే అది ఒప్పుకోవట్లా, 2 కాళ్ళతో లేచి తంతంది, కుదరట్లా అసలు. గుర్రం ఏమో గంభీరంగా ఉంటుంది, పెద్ద గుర్రం, యుద్ధ గుర్రం, యుద్ధాశ్వం అంటారు, అది గంభీరంగా ఉంటుంది, గుండె జాలటల్లా. ఎంత పనోడిని తీసుకొచ్చినా సరే ఎత్తి పడేస్తుంది, ఒప్పుకోట్లా, గందరగోళం చేస్తుంది. అలెగ్జాండర్ చూసి నాకు అవకాశం ఏంటి, నేను దాన్ని ఎక్కి నడుపుతాను అన్నాడు, నేను స్వారీ చేస్తాను అన్నాడు. ఇచ్చారు, పగ్గాలు ఇచ్చారు. చూశాడు, దానికి ఆయన కూడా ఉరుముతుంది అంటుంది. ఏమి లేదు, ఆయన
ఇటున్న అశ్వాన్ని ఇటు తిప్పాడు. ఆ పగ్గాలు పట్టుకొని తూర్పు ముఖంగా ఉన్న అశ్వాన్ని పడమర ముఖంగా తిప్పాడు. ప్రశాంతంగా ఎక్కి కూర్చున్నాడు, అది కదిలించలేక. ఏమల్లా దిశ మార్చాడంతే, ఎక్కి కూర్చున్నాడు. ఇంకెడు తిప్పితే అటు పోతుంది. వాళ్ళకి అర్థం కాల, ఏంటిది, మేము ఇంతమంది ప్రయత్నం చేసి ఇంత పనోళ్ళం ప్రయత్నం చేస్తే గుర్రం మా మాట వినలా. అలెగ్జాండర్ వచ్చి తూర్పున ఉన్నదాన్ని పడమర వైపు తిప్పి ఈజీగా ఎక్కి కూర్చున్నాడు, ఏం చేయలేదేమిటి? ఆయన స్వారీకి వెళ్ళి వచ్చిన తర్వాత అడిగారు, ఎట్లా ఇది, ఏంది, ఏం జరిగింది, ఎందుకు ఇది మమ్మల్ని అంతసేపు ఇబ్బంది పెట్టింది? నిన్నేం అనలేదు, ఎందుకని అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఒరే బాబు, మీరు దాన్ని పడమర ముఖంగా నిలబెట్టి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. పడమర ముఖంగా దాన్ని నిలిపి ఎక్కడానికి ప్రయత్నం చేశారు. తూర్పున సూర్యోదయం జరిగింది. ఈ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దానికి ఏదో పెద్ద ఆకారం దాని ముందున్నట్టు కనపడుతుంది. స్తోత్రం. దాని నీడే దాని ముందు ఏదో పెద్ద ఆకారం కనపడుతున్నట్టుగా అది భయపడుతుంది, బెదిరిపోయింది. నేనేం చేశానంటే దాని నీడ దాన్ని కనపడకుండా తిప్పా. పడమర ముఖంగా నిలబడింది అనుకోండి, తూర్పున సూర్యోదయం జరిగిద్ది, ఆ ఎండపొడ దాని మీద పడి దాని నీడ దాని ముందు కనపడుద్ది. ఇప్పుడు దాన్ని ఇటు తిప్పు, తూర్పు ముఖంగా తిప్పు, దాని నీడ వెనక్కి పోయిద్ది, దాని కళ్ళ ముందు ఏమీ కనపడదు. అంతే, సింపుల్. అదిగో అది. దాని కాళ్ళ కింద నీడ చూపిస్తున్నాడు చూడండి, అటుపక్క సూర్యోదయం. అర్థం కాలేదా? చిన్న లాజిక్, సమస్య అయిపోయింది. అంతసేటు వాళ్ళు గందరగోళం అయిపోయారు, వాళ్ళ వల్ల కాలేదు, ఈజీగా ఎక్కి కూర్చున్నాడు. అందుకే అంత పనుడయ్యాడు, అన్ని రాజ్యాలను కొట్టగలిగాడు. వివేకం అంటే అసలు ప్రాబ్లం ఏంటి, సమస్య ఎక్కడ వస్తుంది ఏమండి? కుటుంబానికి సంబంధించైనా, మన ఆత్మీయ జీవితానికి సంబంధించైనా, సమాజంలో జీవితానికి సంబంధించైనా, మన పిల్లలైనా, ఇంటి వాళ్ళైనా, బయటి వాళ్ళైనా, సేవ చేసే సేవకుడి సేవలో అయినా వైఫల్యాలు జరుగుతున్నాయి, ప్రతికూలతలు ఎదురవుతున్నాయి అంటే అసలు కీలకం ఎక్కడుంది? దేవునికి స్తోత్రం. కారణం ఎక్కడ? దాన్ని నిశితంగా పరిశీలించుటయే వివేచన, వివేకం. అన్న మనకి ఎలా వచ్చింది వివేకం అని అడగండి. ఆ వివేచన మనకి ఎలా వచ్చింది? అది అవసరమే. పామురం వల్ల నిష్కాపట్యం అవసరమే, పాము లాంటి వివేకం అవసరమే. ఆ వివేకం మనకి ఎలా వచ్చింది అంటే ఆ వివేకం కూడా దేవుడే ఇవ్వాలి. అది పరిశుద్ధాత్మ ద్వారా కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. యెషయా గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు మీరు చూడగలిగితే ఇలా రాస్తుంది చూడండి. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు. అద్దుగో యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఏమండి, ఒక చిన్న మాట. సహజ సిద్ధంగా మనుషులుగా మనకు కొంత వివేకం ఉంటుంది. అందరూ ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. సహజంగా మనుషులుగా మనకి కొంచెం సహజంగానే కాస్త తెలివితేటలు ఉంటాయి, కాస్త వివేకం ఉంటుంది. మానవ వివేకానికి మించిన వివేకం దేవుని ఆత్మ ద్వారా కలిగిద్దట. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఒకడు ఆ వివేచన లేదా వివేకము అనేటువంటి కృప పొందాడు అనుకో, అందరిని మించినటువంటి వివేకం ఉంటుందట. సహజంగా ప్రకృతి సిద్ధంగా సామాన్యంగా అందరికీ వచ్చినట్టు నీకు వచ్చిన తెలివితేటలు వివేకం కాదు.
దేవుని పరిశుద్ధాత్మ నీకు కృపనిస్తే మానవులకు మించిన వివేకం నీకు దొరికిందట. సునిశిత బుద్ధి, సూక్ష్మగ్రాహ్యత నీలోనికి వచ్చేటట్టు దేవుడు చేయగలడు. సింపుల్. సొలొమోనే పెద్ద ఏజ్ ఉన్నోడు కాదు, చిన్నోడు, చిన్న వయసులో సింహాసనం ఎక్కాడు. దావీదంటే మహాపరాక్రమశాలి, అనుభవశాలి, అన్ని విషయాల్లో జ్ఞానం కలిగినోడు, వివేకం కలిగినోడు దావీదు. ఆయన వృద్ధాప్యం వచ్చింది, చిన్నవాడు కొడుకు సొలొమోన్ ఎక్కాడు సింహాసనం. ఒక క్లిష్టమైన సమస్య వచ్చింది ఒకరోజు. ఒక బిడ్డను తీసుకొని ఇద్దరు తల్లులు వచ్చారు. ఒక ఆమె అంటది బిడ్డ నాది అని, ఇంకొక ఆమె అంటది బిడ్డ నాది అని. ఇద్దరు ఆనవాళ్ళు చెబుతున్నారు, ఇద్దరు నిజమే అన్నట్టు, ఇద్దరు జన్యుని అన్నట్టున్నారు. ఇద్దరు చెప్పేది నిజమే అన్నట్టుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యచకితులై చూశారు. బుక్ అయ్యాడు సొలొమోను. అసలు ఇప్పుడు వీళ్ళల్లో ఈ బిడ్డ అసలు తల్లి ఎవరో ఎలా పసిగడతాడు, ఎలా న్యాయ తీర్పు చెప్తాడు, మనాడు రంగు ఇప్పుడు బయటపడిద్ది అని ఒకళ్ళు చూసుకొని ముసిముసి నవ్వులు నవ్వుకుంటున్నారు. సొలొమోన్కి వెళ్ళి చూసి, సొలొమోన్ ఆల్రెడీ దేవుని దగ్గర కృప పొందాడు. ఈ పాయింట్ దగ్గరే అడిగాడు దేవుణ్ణి, విస్తారంగా ఉన్న ఈ ప్రజలకు న్యాయం తీర్చేటువంటి రాజుగా నన్ను నిలబెట్టావు గనుక వీరికి సరైన తీర్పు తీర్చడానికి, న్యాయం జరిగించడానికి కావలసినటువంటి జ్ఞానము నాకు అనుగ్రహించమని వరము కోరాడు. దీర్ఘాయుష్నైనను ధనమునైనను నీ శత్రువు ప్రాణమునైనను నీవు అడగక ప్రజలకు మేలు కలిగించే యుక్తమైన దాన్ని నువ్వు అడిగినందున వీటితో పాటు జ్ఞానమును నీకు ఇచ్చాను, దాంతోపాటు ఐశ్వర్యమును ఘనతను కూడా నీకు ఇస్తున్నాను, పొందుకోమన్నాడు దేవుడు. దేవుడి కృప. దేవుణ్ణి అడిగితే దేవుడు ఇస్తాడండి, జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తాడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను. దేవుడు ఎవరిని గద్దించక అందరికీ ధారాళముగా దయచేయవాడు. ఉందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని దగ్గర ఉంది అదనపు శక్తి. ఇప్పుడు అంటే మీరు బైబిల్ చదివితే ఇప్పుడు సొలొమోన్ ఏం తీర్పు తీర్చాడో మీకు తెలిసిద్ది. ఆల్రెడీ తెలిసేలే, మీకు తెలుసులే, నాకు నమ్మకం తెలుసని. ఒకవేళ బైబిల్లో ఈ మ్యాటర్ మీకు రాయబడి ఉండకపోతే మీరు ఏం చెప్పగలుగుతారు దానికి ఆన్సరు? మీ వల్ల ఇద్దా? ఒక ఆమెమో నా బిడ్డ అంటుంది, ఇంకొక ఆమెమో నా బిడ్డ అంటుంది. ఒకటే బిడ్డ, ఇద్దరు తల్లులు. ఎవరి బిడ్డో తేల్చాలి. ఇప్పుడు ఎవరు తల్లో, ఆ బిడ్డకి ఎవరు తల్లో తేల్చాలి. సామాన్యుడికి అర్థం కాదు అది. సొలొమోను దేవుని కృప పొందినటువంటి వాడు. సింపుల్ తేల్చేశాడు ఈజీగా. చూశాడు, ఆమె వాదన వింటున్నాడు, ఏం వాదన వింటున్నాడు. ఇద్దరు నా బిడ్డ అంటే నా బిడ్డ అని గట్టిగా మాట్లాడుతున్నారు. కడుపులో మండిపోయింది. ఇక రైట్ అన్నాడు. చిత్త మహారాజా అని సైనికుడు వచ్చాడు. వెళ్ళి ఆ బిడ్డను తీసుకో అన్నాడు. ఆ బిడ్డను తీసుకో. కత్తి దూసి ఆ బిడ్డను 2 ముక్కలుగా నరికి చెరుసగం ఇమ్మన్నాడు. ఈ సైనికుడు ఆ బిడ్డ దగ్గరికి చేరేసరికి బిడ్డ కన్న తల్లి బిడ్డను గట్టిగా హత్తుకొని, అయ్యా 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 నా బిడ్డను ఏం చేయొద్దు, ఆమెకే ఇచ్చేయండి అంది. ఆమెకే ఇచ్చేయండి, వాడు ఎక్కడుంటేనే బతికుంటే చాలు. కన్న తల్లి పేగులు తరుగకపోయినదై వేదన పడి, అయ్యో మహారాజా నా బిడ్డను ఆమెకే ఇచ్చివేయుడి, నా బిడ్డను ఏమీ చేయొద్దు అని కన్న తల్లి అంటే తల్లి గాని తల్లి మౌనంగా చూస్తుంది. ఏం లేదండి, సత్రంలో ఇద్దరు బిడ్డల్ని కన్నారు.
పక్కనే. ఒక ఆమె బిడ్డ, ఆమె నిద్రలో పొర్లింది బిడ్డ మీద, ఆ బిడ్డ చచ్చింది. ఆ చచ్చిన బిడ్డని ఈమె ప్రక్కలో వండుకోబెట్టి బతికున్న బిడ్డను తీసుకెళ్ళి తన ప్రక్కలో వండుకోబెట్టుకుంది. అది ప్రాబ్లం. అర్థమైందా? కన్న తల్లికి తెలుసుగా తన బిడ్డ ఎవరో. లెగి చూస్తే చచ్చిన బిడ్డ తన ప్రక్కలో ఉంది. ఈ బిడ్డ నాది కాదు, ఆమెది, నా బిడ్డ అక్కడ ఉంది. అది గొడవ. నీ చచ్చిన బిడ్డను తెచ్చి నా ప్రక్కలో పండుకోబెట్టి నా ప్రక్కన ఉన్న నా పసిబిడ్డను తీసుకెళ్ళి నీ బిడ్డగా నువ్వు చేసుకున్నావు, ఇది న్యాయం కాదు, నా బిడ్డను నాకు ఇవ్వు అని గొడవ. ఇది రాజు దగ్గరికి పోయింది. రాజు ఏం చేశాడు? అసలు తల్లిని పసిగట్టాలంటే దానికి ఏమో గంటల వ్యవధి తీసుకోవాలా, ఒక 2 రోజులు వాయిదా వేయలే. తక్షణమే సైనికుడిని పిలిచి, ఏయ్ పోయి ఆ బిడ్డను తీసుకొని 2 ఖండాలు చేసి చెరో ఖండం ఇచ్చేయమన్నాడు. ఈ సైనికుడు అక్కడ దాకా పోయేసరికి కన్నతల్లి పెద్దగా కేక పెట్టింది, అయ్యా నా బిడ్డను ఏం చేయొద్దు. కానీ తల్లి తన బిడ్డ తెచ్చిందే, ఆ తల్లి మౌనంగా ఉంది. ఎందుకు? నా బిడ్డ తెచ్చింది, దాని బిడ్డ కూడా చావాలి. ప్రియులారా, అప్పుడు సొలొమోను అన్నాడు, ఆ సైనికుడు, దాగు, పక్కకు పో, నా బిడ్డను బ్రతకనిమ్ము అన్నదే ఆమెయే వాని తల్లి, వానికి ఇచ్చేయమన్నాడు. ఈ దుర్మార్గులను తీసుకెళ్ళి కారాగారంలో పడేయండి అన్నాడు. ఎలా చెప్పగలరంటే, కన్న తల్లి ప్రేమకు మించిన తీర్పు, న్యాయం ఇంకొకటి లేదురా, అక్కడే బయటపడింది. అవతల దాని బిడ్డ కాదు కాబట్టి చచ్చినా పర్వాలేదు అని మౌనంగా ఉంది. కన్న తల్లి కాబట్టి ఎక్కడుంటేనే నా బిడ్డ క్షేమంగా ఉంటే అంతే చాలని అందరి తల్లి. అది తల్లి ప్రేమ. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. తల్లి ప్రేమకు మించిన సాక్ష్యం ఇంకొకటి లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మీకు? అంత సులభంగా, అంత ఈజీగా, అంత పెద్ద సమస్యని తృణప్రాయంగా డీల్ చేయగలిగాడంటే అది సామాన్యమైనదా? 318 మందిని వెంటేసుకొని పోయి 4 రాజుల్ని తన్ని, లోతుని, అతను కలిగిన సమస్తాన్ని తీసుకొచ్చి సొదొమలో పడేశాడంటే ఏం జ్ఞానం అది? దేవుడిచ్చిన జ్ఞానం. రాత్రి వేళ వెళ్ళి మొనలు తీర్చి, మరి 4 రాజుల సైన్యం అంటే కనీసం 20,000 మంది పైన ఉంటారండి. అబ్రహాం వెంటేసుకొని పోయింది 318 మందిని. 20,000 ఎక్కడ, 318 మంది ఎక్కడ? వ్యూహం రచన చేసి వాళ్ళ ఎదుర ఏ విధంగా దెబ్బ కొడితే వాళ్ళు భయపడి పారిపోతారో ఆ విధంగా ప్లాన్ ప్రకారం సిద్ధం చేసి కొడితే 4 రాజులు పరార్. మూడు 318 మందితో 4 గిద్యోను అయితే 300 మందితో మిద్యానీయులు మొత్తాన్ని ఉరికిచ్చాడు. ఏమి లేదు, కాగడా కొండ. మరీ దారుణం ఇదైతే. వీళ్ళు కత్తులు బట్టి యుద్ధాలు కూడా చేయలే. కాగడా, దాన్ని మూసిన కొండ. నేను చెప్పినప్పుడు కుండల పగల కొట్టండి అన్నాడు, అంతే. యెహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేస్తే కొట్టండి అన్నాడు, అంతే. ఇక పరిగెత్తరు మిద్యానీయులు. వామ్మో, వచ్చి పడ్డారా గిద్యోను సైన్యం అని. ఎంత సైన్యం? 300 మంది. వాళ్ళు వేల జనులు చస్తా బతుకుతా పరిగెత్తారు. జయం గిద్యోనుదయింది. చస్తా బతుకుతా పరిగెత్తారు, విజయము అబ్రహాముదయింది. పెద్ద వివాదం, దేవుడిచ్చిన చిన్న వివేకం, కథం, న్యాయం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే, సూక్ష్మగ్రాహ్యత. ఒక సమస్యను డీల్ చేయడానికి అసలు కీలకాన్ని కనిపెట్టాలి, మూలాన్ని కనిపెట్టాలి. వర్షాకాలం వాన పడుతుంది. వెనకటి రోజుల్లో దోశలతో తాగేవాళ్ళు మజ్జిగ అన్నం. ఇప్పుడే మనం ఇట్లా తింటున్నాం వేళ్లతో. మా నాన్న కూడా ఇట్లా దోశలు బట్టి తాగుతాడు. ఎంతమందికి తెలుసు వెనకటి వాళ్ళు ఇట్లా తాగుతారని? పూరిళ్ళు ఒకడున్నాడు, వాకిటి ఎదురు కూర్చొని మజ్జిగన్నం తాగుతున్నాడు. వర్షాకాలం చిన్న చిన్న కప్పలు ఎగురుతా పోతున్నాయి. వీడి చేతి మీదుగా పోయింది ఒక కప్ప, చిన్నదే, పెద్దది కాదు. వీడేమనుకున్నాడు, పైకి దూకింది అనుకోవాలా, మజ్జిగలో పడింది అనుకున్నాడు.
మజ్జిగన్నం తాగుతున్నాడు. కప్ప పైగా దూకింది, వీడేమో అప్పుడే తాగాడు. వీడు ఫిక్స్ అయిపోయాడు, ఆ దోసిలిలో కప్ప దూకింది, అది నా కడుపులోకి పోయిందని. ఇక చూడు, కడుపులో తిరుగుతుంది కప్ప, గందరగోళం అయిపోతున్నాడు. ఎక్కడెక్కడ డాక్టర్ అందరూ చూపిస్తున్నాడు. చూసిన వాళ్ళు ఏమో పరీక్షలు చేసి కప్పలేదు, నీ మొహం లేదువా అంటున్నారు. వాడికేమో పొట్ట ఉబ్బిపోతుంది, మనిషి రోజు రోజుకి సన్నంగా అయిపోతున్నాడు, పొట్టేమో ఇంతలా అయిపోతుంది. ఏందయ్యా? ఏందండి ఎవరికి అర్థం కావట్లేదు నా బాధ, కప్పను మింగానండి నేను అంటున్నాడు వాడు. నేను కప్పను మింగానండి, నా కడుపులో ఉందండి, అది కదిలాడుతుందండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? చివరికి వాడు ఎట్టయ్యాడు తెలుసా? పేషెంట్ అయిపోయాడు. తిండి తినలేకపోతున్నాడు, తిన్నది వంట పట్టట్లా, దిగులేసుకున్నాడు. పొట్ట మాత్రం లావుగుంది, మనిషి ఏమో స్కెల్టన్ లాగా అయిపోయాడు, సన్నగా అయిపోయాడు, పుల్ల కాళ్ళు పుల్ల చేతులు పడ్డాయి, సావుకు తయారయ్యాడు. నీలాంటి తెలివిగలవాడు ఒకటి తెలుసుకున్నాడు ఈ సంగతి. తెలుసుకొని వాడు పోయాడు వాడి దగ్గరికి, ఆ తెలివిగలవాడు పోయాడు. అందరూ మాట్లాడినట్టు మాట్లాడలా, రివర్స్ మాట్లాడాడు. వైద్యుడు దగ్గర టెస్ట్ చేశాడు, పొట్టంతా పట్టి చూసి, పెద్దదయిందిగా అన్నాడు. పెద్దదయిందిగా? అసలు ఎట్ట మింగావు? అయ్యా అయ్యా తగిలిందా నీకు? తగిలిందా? అద్దుగో ఇప్పుడు చెప్పా వీళ్ళకే. అయ్యో నేను మింగాను రా మొర్రో అంటే నమ్మట్లేదయ్యా. నీకు తగిలిందయ్యా? తగలటం ఏంది, పెద్దగా అయిందిరా నాయన, ఎట్లా భరిస్తున్నావురా దాన్ని అన్నాడు. అది కదయ్యా నన్ను ఇట్లా చేస్తుంది, ఈ చేతులు చూడయ్యా, ఇనప మొక్కలాగా ఉండేవాడిని కట్టె పొలలాగా అయిపోయానయ్యా. నేను తిన్నదంతా అదే తింటుందయ్యా, నా ఒంటికి పట్టనీయట్లేదయ్యా. ఒరే 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 ఒరే, సరే ఏం బాధపడవాకు, నేను గక్కిస్తాలేదాన్ని అన్నాడు. నేను ఒక మందు ఇస్తాను, పడిపోయిద్దిలే, ఏం భయపడవాకు అన్నాడు. అయ్యా అయ్యా నీకు దండం పెట్టి చచ్చి నీ కడుపును పడు, నా కడుపును పట్టదు పాడదు, నేను తిక్కలోడు, నా కడుపుని ఎందుకు రా నాయన అని నన్ను ఎట్లన్నా బతికిచ్చయ్యా, బాగు చేయ. రేపు వస్తాను, ఎంతవరకు తాగలవో అంతవరకు కడుపు నిండా మజ్జిగన్నం తాగురా అన్నాడు. ఏమన్నావు? మజ్జిగన్నం కడుపు నిండా పేకల దాకా తాగాల నువ్వు అన్నాడు. ఎందుకంటే బరీగా తాగావంటే తేలిద్ది, మజ్జిగ కడుపులో ఉంటాయి కదా, తేలిద్దిరా, తేలి నువ్వు కక్కినప్పుడు ఈజీగా బయటపడిద్ది అని చెప్పిపోయాడు. మరుసటి రోజు వచ్చేటప్పుడు వాడి సంచిలో ఒక సైజు కప్పని పెట్టుకొని వచ్చాడు. మరి కీలకం, వాడు మామూలుగా వాడు బాగుపడాడు, సచ్చేటట్టు ఉన్నాడు. మరి ఎవడైనా సరే పరీక్ష చేసినాడు కప్ప లేదు అంటే ఊరుకోట్లేడు. వాస్తవానికి కప్ప లేదు, అది పక్కకు దూకింది, వీడేమో కడుపులో పోయింది అనుకుంటున్నాడు. మరి ఎవడు చూసినా లేనప్పుడు లేదనే చెబుతారు కదా. కొంతమంది అంతే నా దగ్గరకు వస్తారు, దెయ్యం పట్టిందయ్యా అని. ఏ డాక్టర్ దగ్గరికి పోయినా ఏమి లేదంటున్నారయ్యా, నాకేందో అర్థం కావట్లేదు. ఇట్లాంటి కేసులు ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు, కప్పన మింగిన వాళ్ళు ఉన్నారు, కప్పన మింగిన వాళ్ళు. ఇక వాడు వచ్చి ఏం చేశాడు తెలుసా? వీడికి వాంతులు అవటానికి మంది ఇచ్చాడు. వాంతులు అయినప్పుడు కక్కుతాడుగా. ఇప్పుడు కప్పని గుర్తించినోడు చెప్పిన మాట వింటాడు, ఇక వాడు విన్నాడు, పేగల దాకా తాగాడు మజ్జిగన్నం. వీడు వచ్చి మందు ఇచ్చాడు వాంతు అవ్వటానికి. ఇక ఆ మందు మింగాడు, ఇక వాంతులు స్టార్ట్ అయినాయి. పెద్ద శబ్దంతో కక్కుతున్నాడు. ఆ కక్కేటప్పుడు వీడు దోషులు పట్టాడు. దోషులు ఎందుకు అంటే కప్పని పట్టుకోవటానికి. నువ్వు నా దోషుల్లో కక్కురా, పర్వాలేదు కక్కురా, అది పడిద్ది కక్కు, నీకెందుకు, నీకు ఈ దెబ్బతో నీ దరిద్రం వదిలిలే కానీ అన్నాడు. దేవునికి స్తోత్రం. వాంతులు అవుతున్నాయి. ఆ కక్కేటప్పుడు వాడు ఉదరించుకొని అంటున్నప్పుడు ఈ చేతిలో కప్ప తీసి, సంచిలో కప్ప తీసి చేతిలో పెట్టుకొని వాడు కక్కేటప్పుడు దాని మీద పడేటట్టుగా కక్కించాడు.
అబ్బా చిక్కిందిరా అబ్బాయి, చిక్కిందిరా అబ్బాయి, అయిపోయిందిరా అబ్బాయి, ఇక మిగిలినంత కక్కేసారండి. ఇంక లేదయ్యా, ఇంక లేదు, మొత్తం కక్కేసానయ్యా, మరి చిక్కిందిరా, దొంగ చిక్కింది రారా అని. అబ్బాయి నీళ్లు పోయండి, దీని మీద నీళ్లు పోయండి అని. తప్పట్లే, వెనకటోళ్ళు అట్ట చేశారు. మరి సోదరులను లైన్ చేయాలంటే ఎట్ట చేయాలా? కొంతమంది ఉంటారండి సోది రకాలు, ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు సోదరులకి. అప్పుడు చూపించాడు, ఇంతలా ఒక కప్పని ఎట్టబరిస్తున్నావురా నాయన లోపల. అయ్యా వచ్చిందా, చూడయ్యా నన్ను నాశనం చేసిందయ్యా, ఇక పోయిందిలే పో, ఇక తినిపో, ఇప్పుడు చెప్పు ఏమైనా గైలాడుతుందా అంటే, లేదా ఇంకేడయ్యా, అయ్యా పొద్దున్న నువ్వు మజ్జిగన్న తాగమన్నప్పుడు కూడా తిరిగిందయ్యా. తిరిగింది నీ ముఖం. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పు, ఇంకోసారి చెప్పు. మా నాన్న చెప్పాడు ఈ స్టోరీ. పాపం ఎట్లనో వివేకం ఉపయోగించి బతికిచ్చారు మనుషుల్ని, లేకపోతే సచ్చేవాళ్ళు అన్యాయంగా. అప్పటి నుంచి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసాడు. పులికాడికి గిలి పెద్దదని మనకి పరీక్షలు తేలనంత వరకు ఒక రకంగా ఉంటుంది. పరీక్షలో ఫలానా రోగం అని తెలిసిన తర్వాత అప్పటిదాకా కనబడని రోగ లక్షణం అప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి. కాస్త గుండె ఏదో కొంచెం తేడా ఉంది అన్నారు అనుకో, అప్పటి నుంచి నొప్పి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఆయాసం అవుతుంటుంది, గందరగోళం అవుతుంటుంది, అన్నీ అయిపోతుంటాయి. అర్థమైందా? నేను చెప్పేది జోక్ కాదు, నిజం. వివేకం ఉండాలి, వివేకం. నాకు తెలిసిన ఒక సోదరి ఒక మాట చెప్పింది. నేను అందుకే చెబుతాను, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర, దరిద్రపు మాటలు మాట్లాడవాకండి రోగుల దగ్గర అని. వాళ్ళు మానసికంగా చితికిపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర పోయి దరిద్రపు మాటలు మాట్లాడుతుంటారు. హెచ్ఐవి పాజిటివ్ ఒక సోదరికి, హెచ్ఐవి పాజిటివ్, CD4 కౌంట్ మొత్తం భయంకరంగా అయిపోయింది, డౌన్ అయిపోయింది. వ్యాధి క్రిములు పెరిగిపోయినాయి. హెచ్ఐవి అనేది అసలు లెక్క ప్రకారం ఒక భయంకరమైన జబ్బు కానే కాదు. కొద్దిగా ఇమ్యూనిటీ సిస్టమ్ డౌన్ అయింది. దాన్ని కొంచెం రేజ్ చేసుకుంటే నంబర్ 1గా ఒక సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం అంతా బతికేయచ్చు. హెచ్ఐవి పాజిటివ్ స్టార్టింగ్లో జరిగిన ప్రచారం అంత గొప్పదేం కాదు. కొంచెం ఇమ్యూనిటీ తగ్గుద్ది, కొంచెం శక్తివంతమైన ఫుడ్ తీసుకుంటే సామాన్యుడు ఆరోగ్యవంతుడు బతికిన ఆయుష్కాలం బతికేయచ్చు. కానీ దాని గురించి భయంకరంగా వికృతంగా ఆలోచించుకొని చాలామంది కృంగిపోయి చచ్చిపోతారు. ఇదే కాదండి, ఏ జబ్బైనా నీకు ఫలానా రోగం అంటే చాలు, ఇక అక్కడి నుంచి లక్షణాలు కనపడుతుంటాయి. వీడు కప్పని మింగాడు కదా, అప్పటి నుంచి లక్షణాలు కనపడుతున్నాయి. చూడు, కడుపులో తిరగటం అంతా స్టార్ట్ అయింది కదా, ఏమి లేదాడా, నీకు ఫలానా అనగానే స్టార్ట్ అయింది. ఇక జబ్బు ముందు శరీరం కంటే కూడా మనసుకి స్టార్ట్ అయింది. మనసుకు స్టార్ట్ అయ్యి ఆ తర్వాత శరీరాన్ని ఒక దారి చేసిద్ది. ఆ సోదరి చెప్పింది, ఆమె బాగా బలహీనపడి క్లైమాక్స్కి వెళ్ళింది. చివరి స్టేజ్కి వెళ్తే ఆమె బ్లడ్ శాంపిల్ తీసుకెళ్ళి టెస్ట్ చేస్తే 2 చుక్కలు పడేది 3 చుక్కలు పడింది. అంటే ఏంటి, పూర్తిగా వ్యాధి బారిన పడిపోయింది, ఇక లేదు ఛాన్స్ అని. ఏమేం చేసిందో తెలుసా? ఆ టెస్ట్ని ఏదైతే ఆ అమ్మాయి ఆ జబ్బు ఉన్న ఆ టెస్ట్ని చూసుకొని కృంగిపోయిద్దో, ఆ మధ్యకాలంలో చిన్న ఇవి ఇచ్చారు వాళ్ళు, టెస్ట్ చేసి వస్తువుల్లాగా ఇచ్చేవాళ్ళండి. వాటిని ఏదో అంటారు, ఏం దగలు పడతాం మనకేం తెలుసు. దానిలో డ్రాప్స్ పడతాయి అన్నమాట. అది పడేసి ఇంటికి పోయి ఏం చెప్పింది తెలుసా ఈ పేషెంట్కి? అసలు నీకు హెచ్ఐవి అని చెప్పింది ఎవరు? అసలు నీకు అది లేదంట అని చెప్పింది. నాకు లేకపోవటం ఏందక్క అంటే, నీకు అసలు ఆ జబ్బే కాదంటే నీకు అది లేదంట.
రిపోర్ట్ వచ్చింది, నన్ను ఏం చేయమంటావు అని చెప్పి. బెడ్ మీద చావుకి వెళ్ళిపోయిన మనిషి 4 రోజుల్లో నార్మల్ వచ్చేసింది. ఇప్పుడు నంబర్ 1గా ఉంది. అదే నీ చచ్చిపోవాలిగా. కానీ ఈమె దేవుని బిడ్డ, ఆ మాట చెప్పిన దేవుని బిడ్డ. నేను అబద్ధం అయితే అయింది కానీ ముందు ఆ మనిషి బతకాల, కాబట్టి జబ్బు అసలు లేదని చెబుతా, తర్వాత సంగతి తర్వాత అని. లేదని చెప్పి మానసికంగా కృంగిపోయి మంచం పట్టిన అమ్మాయి నాకు జబ్బు లేకపోవడం లేదంట. మరి నన్నేం చేయమంటూ లేదంటే మరి నేను ఎట్లెందుకు అయిపోయాను? మనోవ్యతతో అయిపోయావు. లేదంట. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేసి ఇప్పటికీ సజీవంగా ఉంది, నంబర్ 1గా ఉంది. కాటా వేస్తే 80 కేజీలకు తక్కువ తోగనంత వెయిట్ ఉందా, 80 కేజీలకు పైన ఉంది. ఇదేందండి, చచ్చిపోవాలి కదండి. అంటే ఎక్కడుందండి కీలకం? ఎక్కడుందండి ఆంతర్యం? ఫస్ట్ మనసులో ఉందండి, మనసులో ఉందండి. నాకు ఫలానా రోగం, ఇక నేను పోతా. ఈ ప్లాన్ ఎక్కడ జరిగిద్ది? తలకాయలో జరిగిద్ది, మనసులో జరిగిద్ది. ఫస్ట్ నాకు ఇదిగా, నాకు షుగర్గా, నాకు షుగర్ అంటే మామూలుగా కళ్ళు సూప్ పోయిద్ది, కాళ్ళకేం పుళ్ళు పడితే తగ్గవు, తర్వాత కిడ్నీలు పోతాయి, తర్వాత గుండె కూడా పోయిద్ది. షుగర్ అంటే మరి ఇట్లా పోయింది, నాకు షుగర్గా, నాకు షుగరు ఏంది ఇంకా గుండె పోలా, నాకు షుగర్గా ఏంది ఇంకా కిడ్నీలు పోలా, నాకు షుగర్గా ఏంది ఇంకా సూపు తగ్గలా. ప్రిపేర్ చేస్తుంటారు బాడీని. ఎక్కడా? మనస్సులో నుంచి ప్రిపేర్ చేస్తూ ఉంటారు, ఆటోమేటిక్గా రెడీ అయింది. నాకు బీపీ బాగా పైకి వస్తే మెదడు నరాలు జిట్లి టపిమని పోతామంట. ఏందో మరి ఏందో నాకు ఈ మధ్య ఏందో వెనక నుంచి చట్ అంటుంది. చెట్ అనేది ఒకసారి చిటామని పటామని బయలుపోద్ది. నేను చెప్పేది ఒక జోక్ కాదు బ్రదర్, నిజం. జబ్బు ముదిరి, జబ్బు హింస పెట్టి, జబ్బు చంపే సంగతి తర్వాత. అది ఎప్పుడో సంతకాడు తెచ్చి చంపిద్ది అనుకుందాం. వీడు సగం పొద్దుకే చస్తాడు, దాని దెబ్బ కదులిపోయి ఆలోచించి ఇంకేం పట్టదో, తిండి పట్టదో, నిద్ర పట్టదో, అందరికి వెళ్ళి చూస్తుంటాడు, ఏదేదో ఆలోచిస్తుంటాడు, జాగ్రత్త అంటుంటాడు, జాగ్రత్తలు చెబుతుంటుంది. జాగ్రత్త పిల్లలు, జాగ్రత్త, నేను పోతున్నా. ఎప్పుడు? ఇట్లాంటి పిచ్చోళ్ళు ఉన్నారు బాబు. అందుకే చెబుతున్నాను నేను, ఫస్ట్ మనస్సును గెలవాలి, మనస్సును గెలవాలి. మనస్సులోనే ఉంది కీలకం. వివేకవంతుడు గుర్తించగలుగుతాడు. గుర్తించి, ఇప్పుడు చూడండి ఆమె ఎంత తెలివిగా చేసిందో. ఎటుగుడి చచ్చిపోయే మనిషి, నీకు అది లేదని చెప్పింది విశ్వాసంతో. నిజంగా నేను లేదని ప్రార్థన చేస్తా, లేదని నమ్ముతా, లేదు అని అక్కడ మురికాలలో పడేసి ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళి ఆ మనిషికి చెప్పింది, ఆ మనిషి బతికింది. మరి జబ్బు చంపలేదేం? ఒక్కసారిగా తనకు ఆ జబ్బు లేదు అనేసరికి తన ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కూడా రైజ్ అయిపోయిందన్నమాట. మళ్ళా యాక్టివేషన్ అయిపోయింది, తిరిగి నూతన శక్తి పొందుకుంది. 4 రోజుల్లో మళ్ళీ నార్మల్ కండిషన్కి వచ్చేసింది. నీవు ఏది విశ్వసిస్తావో అదే జరుగుతుంది, నీవు నమ్మినదే నీకు కలుగుతుంది, నీ నమ్మిక చొప్పున నీకు జరుగుతుందని అనేక పర్యాయాలు యేసు ప్రభు బైబిల్లో మాట్లాడాడు. మీరు ఏది విశ్వసిస్తారో అదే మీకు జరుగుతుందన్నాడు. ఏబు గ్రంథం 3:25లో ఏబు కూడా అదే చెప్పాడు. నేను అనుకున్నదే నాకు జరిగింది. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా అదే నాకు జరిగింది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఏబు 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, మరి రాకేం చేసిద్ది? అదియే నాకు సంభవించుచున్నది. అది కాదు, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. కొంతమంది ఉంటారు సోదోళ్ళు. అరే జబ్బున్నోడి దగ్గర పోయి ఏం మాటలు మాట్లాడాలండి? జబ్బున్నోడి దగ్గర ఏం మాటలు మాట్లాడాలి? వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? వాడు కాస్త తగ్గిపోయాడు అనుకో, బాగున్నారో కొంచెం తేటగా ఉన్నావు, కాస్త తగ్గినట్టుంది, బాగానే ఉన్నావు అనాలా. ఏందోనయ్యా, ఏందో రూపం ఎంతో బాగా మారిపోయింది.
ఏందో ఇట్ట అయిపోయావు అంటే ఇక సత్తావు, అయిపోతున్నావు. రోగం పీల్చేస్తుంది, లాగేస్తుంది. ఇంకో కొంతమంది అయితే పొయ్యి అసలు ఈ మాటలు కూడా కాదు, వాళ్ళ ముఖంలోనే అర్థమైద్ది. సచ్చినోడిని చూసినట్టు చూస్తుంటారు బతికుండగానే. పక్కన వాళ్ళ చెవులు కొరుకుంటారు. అయ్యా బాగుండావా, మాటలు కూడా వినపట్ల. వాడు ఏం చేస్తాడు మనసులో ఉన్నాడు? ఏం చేస్తాడండి? వీళ్ళు అడుగుపోయి చచ్చిపోతాడు అన్యాయంగా. దైవ సంబంధులు దైవ స్వరాన్ని కలిగి ఉండాలండి. వివేకము గల నాయకుడవై యుద్ధం చేయమన్నాడు, పాము వలె వివేకం కలిగి ఉండమన్నాడు. గుర్తుపెట్టుకోండి, మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకునే విషయంలో అసలు కీలకాలని గుర్తుపట్టి తెలివి మనకు రావాలి. మనుషులు మనల్ని ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళ వెనకున్న దయ్యాన్ని గుర్తుపట్టి దాన్ని కొట్టాలి. ఎవరైనా ఏదైనా రిస్క్ ఫేస్ చేస్తున్నారంటే అసలు మూలం ఏంటి, ఎక్కడ దెబ్బ కొడితే మొత్తం బ్యాలెన్స్ అయ్యిద్ది అనేది తెలుసుకొని ఉండాలండి. తెలుసుకొని ఉండాలి. ఎక్కడ మీట నొక్కితే ఎక్కడ బొలు వెలిగిద్ది, దీనికి మొత్తానికి ఎక్కడుంది, అసలు దీనికి కీ ఎక్కడుంది తెలుసుకొని అక్కడ కొడితే మొత్తం లైన్ బ్యాలెన్స్ అవుతుంది. అది నీ జీవితానికి సంబంధించిన విషయమైనా, నీ భవిష్యత్తుకు సంబంధించిన విషయమైనా. టోటల్ లైఫ్ అంతా కొలాప్స్ అయింది మాది. జాగ్రత్తగా వినండి. టోటల్ లైఫ్ అంతా అయిపోయింది, కూలిపోయింది. కుటుంబం ఛిద్రం అయిపోయింది. ఎవరి నోట పట్టింది అపశృతులే. అంత అయిపోయింది. ఆ టైంలో దొరికాడు యేసయ్య, పేదకు దొరికిన పెన్నిదిలాగా. ఆ యేసయ్య మాటను బట్టి, ఆయనను బట్టి ఇంటి మొత్తం మాట్లాడే మాటలకి రివర్స్ మాట్లాడటం మొదలుపెట్టాను నేను. అయిపోయింది కాదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మన లైఫ్ అని. ఎక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది, ఒక క్రొత్త మలుపు తీసుకుంటది. ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. అయిపోలా, ఇదే ప్రారంభం. ముగిసిపోలా, ఇదే స్టార్ట్. చూడండి దేవుని కార్యం. మొత్తానికి రివర్స్ అయి మాట్లాడుతుంటే వాళ్ళ వాక్ అయిపోయారు ఫ్యామిలీ. చిన్నగా వాళ్ళు కూడా శుభవచనాలు మాట్లాడటం మొదలు పెట్టారు. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. అయిపోయిందా లేకపోతే స్టార్ట్ అయిందా? ఏ మాట నెరవేరింది? విశ్వాసంతో పలికిన నా మాటను నా తండ్రి 100% నెరవేర్చి చూపించాడు. ప్రభునందు ప్రియులారా, 4 మొక్కలు ఇక చివరిలో చెప్పేసి నేను ప్రార్థన చేసేస్తాను. ఎక్కువ చెప్పదలుచుకోలేదు. దేవునికి మహిమ. పరిశుద్ధాత్మ ద్వారా వివేకాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కాదు, నేను ముగించినాక. ఫస్ట్ పాయింట్గా చెప్పాను, వివేకం గలవాడు తొందరపడి మాట్లాడాడు. అసలు కీలకం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పని చేస్తాడు. దానికి ఎగ్జాంపుల్ కానీ ఇవన్నీ చెప్పాను నేను ఉదాహరణలుగా. కప్పని మింగానని వాడు నమ్ముతున్నాడు. నీకు కప్ప లేదురా అంటే వాడు ఒప్పుకోడు. వాడు ఎందుకంటే కప్ప ఉంది, అది పోతే బాగుపడతాను అనుకుంటున్నాడు. ఇప్పుడు వాడికి ఏం చేయాలా? కప్ప ఉంది అని చెప్పాలా? ఉంది అని చెప్పి వాడికి కక్కిచ్చాడు. అంటే వాడి నమ్మిక ఏదో, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో వాడు పట్టుకున్నాడు, వాడిని బతికిచ్చాడు. అట్లాగన గొడవ చేస్తున్న వ్యక్తులు, అల్లరి పెడుతున్న వ్యక్తులు, ఇబ్బంది పెడుతున్న వ్యక్తులకు వెనక ఉండి పనిచేస్తున్నది ఏదో గుర్తుపట్టి దాన్ని దెబ్బగొట్టాలి. మనుషుల మనసులో ఏది పనిచేస్తుందో దాన్ని దెబ్బగొట్టాలి. అలా బ్యాలెన్స్ చేయాలని వివేకం కలిగిన వ్యక్తి యొక్క లక్షణాన్ని దాన్ని మీకు ఒక పాఠంగా చెప్పాను ఇప్పటిదాకా.